తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచుతుంటే పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు తన ఉద్యోగాన్ని చేజార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రనక పగలనక కష్టపడి చదువుకొని దానికి తగ్గ ఉద్యోగం రాబట్టుకోవాలని ఆశతో ఉన్న ఆ యువకుడికి పోస్టల్ శాఖ వల్ల నిరాశ మిగిలింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మండలం గంగాపురం గ్రామానికి చెందిన యువకుడు నాగరాజుకు ఇటీవల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్వ్యూకు హాజరు కావాలని లెటర్ రావడంతో సమయానికి పోస్టల్ శాఖ అధికారులు లెటర్ను సదరు యువకుడికి అందచేయకపోవడంతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. దీంతో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు సమయానికి లెటర్ ఇవ్వకుండా ఉండడంతో ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడం పట్ల ఉద్యోగాన్ని కోల్పోయానని ఆగ్రహించిన బాధితుడు తన సహచరులతో కలిసి జడ్చల పోస్టల్ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. కాగా పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఇంటర్వ్యూ లెటర్ను యువకుడికి అందజేయలేకపోయానని సంబంధిత అధికారులు నీళ్లు నమిలారు. ఏది ఏమైనా పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్లే తాను ఉద్యోగం కోల్పోయానని, వారిపై సంబంధితపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్లాట్ పంచుతున్నా అనుకున్నాం. చెప్పు. నా పేరు నాగరాజు, మాది గంగాపురం విలేజ్. నాకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ నేమ్ వచ్చేసి సబార్డినేటు. అందులో నాకు జాబ్ ఆఫర్ చేశారు. వాళ్ళు నాకు సెప్టెంబర్ 4th ఆఫర్ లెటర్ పంపి 27కి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డైరెక్ట్ జాయినింగే నాది. వెరిఫికేషన్ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ చేసేసిన నేను. జాయినింగ్ వచ్చేసి 27 లోపు నేను జాయినింగ్ కావాలి. వాళ్ళు వచ్చేసి నాకు స్పీడ్ పోస్ట్ నాకు October 4 ఇచ్చారు. వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు 27కు ఇవ్వాల్సింది వాళ్ళు పోయి నాకు October 4కి ఇచ్చారు. దానివల్ల నేను అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ కాలేకపోయినా జాబ్ ఆఫర్ కోల్పోయింది. అవకాశం మిస్ అయినా ఇక్కడ వచ్చి మీరు నిర్లక్ష్యం వల్ల ఇట్లా అయినా అంటే తప్పైంది, మాదే నిర్లక్ష్యము, ఇంకోసారి ఈ విధంగా కాము అంటున్నారు. ఇలా నేను ఒక్కరినైనా బాధ్యతని ఇలాంటి ఎంతోమంది ఇట్లానే వెళ్ళిపోయారా? పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఎందుకు ఇంతగానో? వాళ్ళు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటుంది. వాళ్ళు జీతాలు తీసుకున్నది కాక వాళ్ళకు ఒక పిఏలు చేసుకొని వాళ్ళ నిర్లక్ష్యం వల్ల స్టూడెంట్స్ విద్యార్థులు నాశనం అవుతున్నారు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. నేను వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకొని వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళు నాకు మరి నా కోల్పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇప్పించగలరా లేదా అనేది చూస్తాను. అడిగితే మాదే నిర్లక్ష్యం అయ్యింది, ఇంకోసారి ఈ విధంగా చేయమని చెప్తున్నాను. నాకైతే ఉద్యోగం కోల్పోయినందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు నాకు న్యాయం చేయాలి, లేదా పోలీసు కంప్లైంట్ చేస్తే వాళ్ళ నుంచి నాకు న్యాయం లభిస్తుందా అనేది చూడాలి.